లైవ్ బ్రాడ్కాస్ట్ షోలు చీట్ చేస్తున్నావు నువ్వు. మన దేశాన్ని నువ్వు అవమానపరుస్తున్నావు. మ్యామ్, మీరు ఏం మాట్లాడుతున్నారు? నేనేం చీటింగ్ చేయలేదు. ఇలా చూడు జాక్, రివర్ సిటీలోనే నువ్వే పెద్ద జీనియస్ వి. అందుకే ఈ దేశ గౌరవం కోసం షోకి నేను పిలిపించావు. కానీ నువ్వు ఇక్కడున్న వాళ్ళందరినీ మోసం చేస్తున్నావు. ఛీ! లేదు, నేను ఎటువంటి చీటింగ్ చేయలేదు. లేదా? అయితే దీనికి సమాధానం చెప్పు. నీ ఆన్సరు తన ఆన్సరు ఒకేలా ఎలా ఉంది? అంతేకాదు, ప్రాబ్లం ని సాల్వ్ చేసే స్టెప్స్ కూడా అచ్చం ఒకేలా ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? ఇందులో ఉండే క్వశ్చన్స్ కానీ నేనే కదా ఆన్సర్ రాసింది. నీళ్ళ ఆన్సర్స్ ఎలాగా నా ఆన్సర్స్ లాగానే ఉన్నాయి. ఊరికే ఉండు. నీళ్ళని చూసి నువ్వు కాపీ కొట్టావనేసి స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు చీటర్. లేదు. మనందరూ ఒకే స్కూల్ కదా. ఇలా చూడు, నువ్వు కాపీ కొట్టడం ఇదే ఫస్ట్ టైం కాదు. నాకు అర్థం కాలేదు, ఇంత పెద్ద లైవ్ షోలో ఎలా చీట్ చేస్తావు? నువ్వు చాలా స్మార్ట్. ఈ షోని వదిలి బయటకు వెళ్ళు. ఈ దేశాన్ని వదిలి బయటకు వెళ్ళు. అనయ్య, నువ్వెప్పుడూ నన్ను చూసి కాపీ కొట్టడం కామనే. నువ్వు ఇదొక షో అని ఆలోచించాలి కదా. ఇది నేషనల్ టీవీ. ఇక్కడికి వచ్చి ఇలా చీట్ చేసావే, మన దీని కుటుంబం పేరు ప్రపంచవ్యాప్తంగా చెడిపోదా? నాకు ఇప్పుడు అంతా అర్థమైంది. నన్ను చూసి కాపీ కొట్టి రాసింది నువ్వే. నిజం చెప్పు, నిజం చెప్పరా, నిజం చెప్పు. లిన్ కుటుంబం మీద బురద జల్లడానికి సిగ్గు కాలేదు. వదలకండి. నానా, నేనేమి చీట్ చేయలేదు. నన్ను నమ్మండి నానా. నమ్మాలా? నువ్వు నీళ్ళతో తప్పుగా బిహేవ్ చేశావు. ఇంకా పూర్తి ప్రపంచం ముందు మన కుటుంబానికే చెడ్డ పేరు తెచ్చావు నువ్వు. నానా, కానీ నేను నోరు మూయిరా. ఈ షో మన లిన్ కుటుంబానికి ఎంత ముఖ్యమో నీకు తెలుసా? సమాధానం చెప్పు. నన్ను మోసం చేశావు. ఈ ప్రపంచం మనల్ని చూసి నవ్వుతుంది. ఇదంతా జరగడానికి అసలు కారకుడివి నువ్వేరా. నానా, ఒక్కసారి నన్ను చెప్పేది వినండి ప్లీజ్. ఈసారి నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేనేమి చీట్ చేయలేదు. నీళ్ళే చీట్ చేశాను తెలుసా? నానా, బతకడం కంటే చావడం మంచిది. ఈ రోజు నిన్ను చంపకుండా వదిలిపెట్టాను. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు చీట్ చేస్తావు. వద్దు, శాంతించండి. వాడి కొడితే మీకు మంచిది కాదు, వాడు చచ్చిపోతాడు. అరే నీల్, నీది చాలా జాలగుండే. నీ ఆన్సర్ ని కాపీ కొట్టడం మాత్రం కాకుండా నీ పేరే నింద మోపాడు. అయినా సరే నువ్వు వాడిని కాపాడాలనుకుంటున్నావు, కానీ వాడు చావాలి. మన కుటుంబ గౌరవాన్ని బజార్లో పెట్టాడు. నీకు బ్రతికే అర్హత లేదురా. నిన్ను బ్రతకనివ్వనురా. నిన్ను ఖచ్చితంగా నేను చంపి తీరుతాను. ఒక పల్లెటూరు నుంచి వచ్చినాడు. ఎంత ధైర్యం ఉంటే నాతో పోటీ పడదాం అనుకుంటావు? నువ్వు లిన్ కుటుంబ వారసుడు అయినా గానీ మీ అమ్మ నాన్న నేను చెప్పిందేరా వింటారో? ఎందుకని నన్ను ఎవరు నమ్మట్లేదు? నీళ్ళే అమర్చారని ఎందుకని ఎవరు నమ్మట్లేదు? నీకు బ్రతికే అర్హతే లేదురా. నీ కారణంగానే మన లిన్ కుటుంబం అందరి ముందు తల ఉంచుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకవేళ నీళ్ళు వేసిన వాళ్ళలో నేను చిక్కుకున్నానా లేదా చనిపోయినా ఏంటి? ఏంటి, ఇంకా కాంపిటీషన్ స్టార్ట్ అవడానికి టైం ఉంది. అయితే టైం ట్రావెల్ చేస్తానా? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఏం ఆలోచిస్తున్నావు? షో ఇప్పుడు మొదలు కాబోతోంది. నువ్వే అన్నయ్యవి కాబట్టి నీళ్ళని బాగా చూసుకో. అర్థమైందా? ఏంటి అర్థమైందా? నాన్న, వాడే పిచ్చోడు. వీడే హెల్ప్ చేయగలడు. నీళ్ళకి ఎవరి సహాయం అక్కర్లేదు. లిల్లీ, అలా మాట్లాడకూడదు. వాడు అన్నయ్య. ఏ అన్నయ్య గురించి మాట్లాడుతున్నావు? చాలు, ఇక నీ డ్రామాల్ని కాస్త ఆపు. నిన్ను చూస్తేనే నాకు మండుతుంది. మంచి కాలం, నాకు ఇంకొక అవకాశం దక్కింది. నీళ్ళు ఇంకా లిన్ కుటుంబం నా దగ్గర నుంచి తీసుకున్నది. ఖచ్చితంగా దాన్ని మళ్ళీ పొందుతాను. హే జాక్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీళ్ళతో ఇంత రూడ్ గా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు? నిన్ను తిరిగి తీసుకొచ్చి తప్పు చేశాము. నిన్ను అక్కడే హాస్టల్లోనే వదిలేసి ఉండాలి. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావేంటి? మీ కుటుంబంలోకి రావడానికి నాకు అస్సలు ఆశ లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీల్, ఇంతకు ముందు నువ్వు ఎలా చీట్ చేసావో నాకు తెలీదు, కానీ ఈసారి మాత్రం నువ్వు మళ్ళీ ఆ తప్పుని చేద్దామని కలలో కూడా ఆలోచించొద్దు. అన్నయ్య, మీరేమంటున్నారు? నేనెప్పుడు చీట్ చేశాను? దొంగడు యోగుడికి అడ్వైస్ చేస్తాడని విన్నాను గానీ ఇప్పుడే నేరుగా చూస్తున్నాను. నువ్వు స్కూల్లో ఏం చేస్తావో మాకు తెలుసు.
నువ్వే పెద్ద తెలివైన వాడివిని అనుకోకు. ఇక్కడ అందరికంటే చీట్ చేసే మనిషివి నువ్వే. నేను చీట్ చేశానా? నాకు బాగా గుర్తుంది, నేను ఇక్కడ లేనప్పుడు అందరికంటే తక్కువ మార్కులు తెచ్చుకున్నది వాడే. కానీ నేను వచ్చిన తర్వాత వాడే క్లాస్ లో అందరికంటే ఫస్ట్ మార్క్ తెచ్చుకున్నాడు. ప్రతిసారి వీడి ఆన్సర్ నా ఆన్సర్ ఒకేలాగానే ఉండేది. ఇప్పుడు చెప్పండి, ఎవరు చీట్ చేసేది, నేనా వాడా? మొదట్లో నీల్ బాగా చదవలేదు గాని ఇప్పుడు బాగా చదువుతున్నాడు. అయితే అప్పుడే కదా మరి నువ్వు వాడి దగ్గర ఏదైనా మంచిది నేర్చుకోవచ్చు. కానీ అర్హత లేదు, నీకు కృతజ్ఞత కూడా లేదు. చీట. ఏంటి వీడు చూసి నేను నేర్చుకోవటమా? మీ లిన్ కుటుంబంలో ఉండే వాళ్ళు ఎవరైనా ఇంతకు ముందు మీ మొహాల్ని అద్దంలో చూసుకున్నారా? వీడిని నాతో కంపేర్ చేస్తున్నారు. నీకు అంత పొగరా? ఏయ్! నానా ఎంత పొగరు! ఏమైంది? మీకు కోపం వస్తుందా? నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. జాక్, ఇన్నేళ్లుగా నువ్వు కుటుంబానికి దూరంగా ఉన్నావు. కానీ అందుకని నా మీద ఉన్న కోపాన్ని మిగతా వాళ్ళ మీద చూపించకు. నా మీద ఏదైనా కోపం ఉంటే నా మీదే చూపించు. ఓ అలాగా? బాధపడకు, ఖచ్చితంగా చూపిస్తాను. మర్యాద లేనివాడా, ఎంత ధైర్యం ఉంటే నీళ్ళు కొడతావు? ముందు వాడిని క్షమాపణ అడగరా. ఏంటి క్షమాపణ అడగాలి? నేనెందుకని అడగాలి? వాడే కదా అందరి ముందు కొట్టాలనుకుంటే నన్నే కొట్టాయని అన్నాడు. వాడు ఆశను నేను నెరవేర్చి పెట్టాను అంతే. ఇందులో తప్పే ఉంది? నోరు మూసుకునే ముందు క్షమాపణ అడుగు. ఏంటి అడగవా? సరే, ఇప్పుడే నీ పొగరు అణుస్తాను. ఏయ్! నిన్ను ఈ రోజు వరకు ఒక తండ్రిగా నువ్వు నాకు ఏం చేసావు చెప్పు. దాని తర్వాత నువ్వు నన్ను సరి చేసి పని పెట్టాను. నాకు ఒక కుటుంబం దొరుకుతుందనే నేను ఇక్కడికి వచ్చాను. అందుకని మీరు ఏం చేసినా కూడా మిమ్మల్ని సంతోషంగా చూసుకోవాలనుకున్నాను. నుంచుంటే తప్పు, కూర్చుంటే తప్పు, మాట్లాడితే తప్పు. కానీ వాడు ఏం చేసినా మీకు కరెక్టే కదా? ఒకవేళ మా ఇద్దరి మీద తప్పు ఉంటే నన్ను మాత్రం శిక్షిస్తారు, వాడిని కాదు. ఇప్పుడు నాకు అంతా అర్థమైంది. మీకు సరేది తప్పేది తెలియక కాదు. ఏం జరిగినా సరే మీరు ఎప్పుడు వాడి వైపే ఉంటారు. ఈ కుటుంబంలో ఉండే వాళ్ళకి నేను అక్కర్లేదు. అందుకని ఈ రిలేషన్షిప్ ని ఇంతటితో ముగించుకుందాం. వీడికి ఏమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా నడుచుకుంటున్నాడు? మనిషే మారిపోయాడు. లేదు, వీడిలాగే నడుచుకుంటే ఇన్నేళ్ళు నేను పడ్డ శ్రమ వృధా అవుతుంది. అన్నయ్య, మీరిలా మాట్లాడకూడదు. నాన్నతో లిల్లీతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, అందుకే వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇది నార్మలే. పెద్దవాళ్ళని మనమే చూసుకోవాలి. అంతేకాదు, నాన్న మిమ్మల్ని తిరిగి తీసుకుని వచ్చినప్పటి నుంచి తిండి పెట్టలేదా, బట్టలు కొనలేదా, చదివించలేదా? నాన్న మనసుకి ఇలా గాయపరుస్తున్నారు. నేను పక్షపాతంగా ప్రవర్తించానా? నీళ్ళని చూడరా, వాడు ప్రతి విషయాన్ని ఎంత బాగా అర్థం చేసుకునే బాధ్యతగా ఉన్నాడో. ఖచ్చితంగా వాడు బాధ్యతని తీసుకుంటున్నాడు. వాడు ఎలా తీసుకుంటున్నాడంటే కన్న తల్లిని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వెళ్ళి చూసింది లేదు. కనీసం ఏదైనా అర్థం చేసుకుంటున్నాడా? కొత్త కారు కొంటాడు, ఏదో ఒకటి కొత్త కొంటానే ఉంటాడు. జాక్, నోరు ముయిరా. ఇంతకు మించి ఏదైనా మాట్లాడావంటాడా నీ పళ్ళు రాళ్ళ కొడతాను. జాక్, నీల్, పోటీ మొదలు కాబోతోంది. జాక్, నేను నిన్ను ఊరికే వదలను. ఈ షోలోనే నేను నీ మీద పగ తీర్చుకుంటాను చూడు. పోయినసారి ఎలాగోలా నా దగ్గర నుంచి కాపీ చేసి నన్ను ఇరికించాడు. కానీ ఈసారి ఖచ్చితంగా వాడు నన్ను ఇరికించలేడు. ఇంటర్నేషనల్ బ్రైన్ ఈవెంట్ కి మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చేస్తున్నాను. ఇదిగో మీ హోస్ట్ సామ్యూయల్. మన జీనియస్ కంటెస్టెంట్స్ ని ఇప్పుడు వెల్కమ్ చేద్దాం. అందరూ గట్టిగా చప్పట్లు. అందరూ రీసెంట్ గా మాట్లాడే జీనియస్ కుర్రాడు అతనే కదా? లిన్ కుటుంబానికి చెందినవాడు. అవును, 12th చదువుతున్నాడు. కానీ నీల్ చాలా గొప్పవాడు. అంతేకాదు, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మాస్టర్ అయ్యాడు. తన అన్నయ్య గ్రామంలో పెరిగినవాడు. తను కూడా మ్యాథ్స్ లో గొప్పోడే. తను కూడా యూనివర్సిటీ సిలబస్ చదివినవాడే. మ్యాథ్స్ లోను, ఫిజిక్స్ లోను తనకి చాలా గొప్ప టాలెంట్ ఉంది. కానీ అయితే ఏంటి? జాక్ అచీవ్మెంట్ అంతా తన తమ్ముడు నీల్ అచీవ్మెంట్ ని చూసి కాపీ కొట్టిందే అంటున్నారు. ఇది ఎంత నిజమో ఎవరికి తెలుసు? షో మొదలైతే తెలిసిపోతుంది. ఈ షోలో అందరి గురించిన నిజాలు ఇవాళ తెలిసిపోతాయి. అందుకని దిగులు పడకండి. కమాన్ నీల్, నువ్వు సాధిస్తావు. రిలాక్స్ గా ఉండు, కంగారు పడకు, నీ ప్రతిభను చూపించు. మీరేం దిగులు పడకండి. ఈసారి కాంపిటీషన్ లో గెలవబోయేది నేను మాత్రమే. నాన్న, నువ్వు నా కొడుకువిరా, అలాగే ఉండాలిరా. ఈసారి నువ్వే గెలుస్తావని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. పోయినసారి ఈ షోలో నేను చీట్ చేశానని నా మీద నింద మోపారు. కానీ ఈసారి అలా జరగనివ్వకుండా చూడాలి. నీల్,
ఈసారి నువ్వు ఎలా చీట్ చేస్తున్నావో నేను ఖచ్చితంగా కనిపెడతాను. ఈ ఇంటర్నేషనల్ బ్రెయిన్ ఈవెంట్ కోసం ఈ దేశంలో ఉన్న అన్ని చోట్ల నుండి వీళ్ళందరినీ తీసుకొచ్చాం. వీళ్ళందరూ వాళ్ళ ఫీల్డ్ లో జీనియస్. ఇక్కడ స్ట్రాంగెస్ట్ జీనియస్ ని సెలెక్ట్ చేయటమే ఈ షో ఒక గోల్. మీ ముందు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి అప్లికేషన్ ఓరియంటెడ్, ఇక థియరీ ఓరియంటెడ్. ఒక అప్లికేషన్ క్వశ్చన్ సెలెక్ట్ చేయండి, అది మ్యాథ్స్ కి సంబంధించింది. మన కంపెనీ కొత్త ఫైటర్ జెట్ కోసం తయారు చేసిన ఆ క్వశ్చన్ అది. పోయినసారి సేఫ్ గా ఉండొచ్చని ఈ ప్రశ్నకి నిన్ను సమాధానం రాయలేదు. ఈసారి ట్రై చేసి చూస్తాను. ఈ క్వశ్చన్ ని నిన్ను సెలెక్ట్ చేస్తేనే నీలో నేను వేరే వేరే క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తాం. అలా చేస్తే ఖచ్చితంగా నీల్ నన్ను చూసి కాపీ చేయలేడు. ఓ మై గాడ్, నీల్ అప్లికేషన్ క్వశ్చన్ ని చూస్ చేశాడు. ఈ షో ఒక హిస్టరీలోనే ఇలాంటి ఒక క్వశ్చన్ ని ఫస్ట్ సెలెక్ట్ చేశారు. ఏంటి నిజంగానా? అప్లికేషన్ క్వశ్చన్ కి సమాధానం చెప్తావా? అరే ఛాన్స్ లేదు. అది మన ఫైటర్ జెట్ కి సంబంధించిన మ్యాథమెటికల్ మోడల్ కి సంబంధించింది. తెలుసు. దీంట్లో నువ్వు అదే చూస్ చేయబోతున్నావా? నాకు నా మీద నమ్మకం ఉంది. జాక్ ఏ ప్రశ్నని ఎంచుకోబోతున్నాడో తెలుసుకోవడానికి ఆతృతగా ఉన్నాను. నేను చూస్ చేసిన క్వశ్చన్ ని వాడు చూస్ చేసి ఉంటాడు. నాకు నీల్ గురించి చాలా బాగా తెలుసు. అప్లికేషన్ క్వశ్చన్ కాదు కదా, ఒక సాధారణమైన మ్యాథ్స్ క్వశ్చన్ కూడా వాడికి సమాధానం తెలియదు. ఇప్పటి వరకు వాడికి దొరికిన మంచి పేరంతా చీటింగ్ వల్ల దొరికింది. అందుకని ఈసారి వాడు కావాలనే క్వశ్చన్ నెంబర్ 2 ని సెలెక్ట్ చేసినట్టున్నాడు. అలాగైతే నిన్ను 2వ క్వశ్చన్ ని సెలెక్ట్ చేస్తాడని వాడికి ముందుగానే తెలిసింది. అయితే ఖచ్చితంగా నన్ను చూసి కాపీ చేస్తాడు. నువ్వు భయపడి అలా నిల్చున్నావా జాక్? నన్ను క్షమించు, నేను మెజారిటీనే చూస్ చేయబోతున్నాను. అందువల్ల మంచి కాలం. ఈసారి ప్రశ్నలు 2 వేరు. వాడు ఏం చేస్తాడో చూస్తాను. అందరూ మొదటి ప్రశ్నకే సమాధానం చెప్తున్నప్పుడు నేను ఒక్కడే వేరే ప్రశ్నకి సమాధానం చెప్తే బాగుంటుందా? నేను దానికే సమాధానం చెప్తాను. అయితే నువ్వు అబద్ధం చెప్పావు కదా, ఊరికే అబద్ధం చెప్పి సీన్ వేసావు. సరే ఓకే, ప్రశ్నలు 2 ఒకటైతే ఏంటి? ఇంట్రడక్టివ్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్, మోడలింగ్ మెథడ్, జియోమెట్రికల్ మెథడ్ అన్నిటిని అప్లై చేస్తాను. ఈసారి నేను ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటాను. వాడు ఎలా చీట్ చేస్తాడో నేను చూస్తాను. నేను తెలివి తక్కువ వాడిని అనుకున్నావా? నేను మొదటి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పగలను. దానికి ఇండక్టివ్ మెథడ్, ఇంకా గ్రాఫికల్ మెథడ్, న్యూమెట్రికల్ మోడలింగ్, జియోమెట్రిక్ ని ఉపయోగిస్తాను. అర్థమైందా? అందరూ ఊరికే నన్ను జీనియస్ అంటలేదు. ఇది ఎలా? ఈ 4 సొల్యూషన్ మెథడ్స్ గురించి వాడికెలా తెలిసింది? ఎలా ఇదంతా? నా సొల్యూషన్ మెథడ్స్ అని వాడేలా తెలుసుకున్నాడు? సరే చెప్పు, నీకు ఈ సొల్యూషన్ అప్రోచెస్ గురించి ఏమైనా తెలుసా? ఉన్నట్టయినా తెలుసా? నేను అసలు నమ్మలేకపోతున్నా. నిజంగానే చాలా జీనియస్ గా ఉన్నాడు. ఎన్ని సొల్యూషన్స్ ని ఇంత త్వరలో కనిపెట్టాడు. ఇద్దరు ఒకే కుటుంబం అయినా ఒకడు మాత్రమే చాలా జీనియస్, కానీ ఇంకొకడు పనికిరానివాడు. ఎంత తేడా ఉంది కదా. నిన్నే అడుగుతున్నా, ఏదైనా సొల్యూషన్ నీ దగ్గర ఉందా, లేక మళ్ళీ నువ్వు చీట్ చేయబోతున్నావా? అదెలా కుదురుద్ది? ఇదొక లైవ్ బ్రాడ్కాస్ట్. ఇక్కడ నువ్వు చీట్ చేయలేవు, అంతే కదా ప్రియమైన అన్నయ్య? మూసుకొని నీ పని మాత్రం చూసుకో. మాట్లాడటం వల్ల ఏమి జరగపోయేది లేదు. నువ్వు జీనియస్ నీల్తో మాట్లాడుతున్నావు. కాస్త మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సరే, ఇప్పుడు మీ అందరి క్వశ్చన్ ని చూస్ చేశారు. సమాధానం రాయడానికి ఇప్పుడు రెడీగా ఉండండి. మీకు 1 అవర్ దాకా టైం ఉంది. నా ఆన్సర్స్ అన్ని ఎలా వాడికి మాత్రం కరెక్ట్గా తెలుస్తుంది. నాకెందుకని వాడు నా మైండ్ రీడ్ చేస్తున్నాడని అనిపిస్తుంది. ఏం జరుగుతుంది? వీడెందుకు రాయడం లేదు? నాది చూడకుండా నీది చూడరా. నీకే చీటింగ్ అంటే ఇష్టంగా, అందుకని ఈసారి నేను బ్లాంక్ పేపర్ ని సబ్మిట్ చేస్తాను. ఇది ఎలా కాపీ చేస్తావో నేను చూస్తా. ఎవరో వాళ్ళ పేపర్ ని వెంటనే సబ్మిట్ చేశారు. జాక్ పేపర్ ని ఇప్పుడు మనం చూద్దాం. బ్లాంకా? జాక్, దీనికి అర్థం ఏంటో చెప్పగలరా? ప్లెయిన్ అండ్ సింపుల్ గా నా పేపర్ ని సబ్మిట్ చేశాను. బ్లాంక్ పేపరా? ఏంటి ఇది? ఆడుకుంటున్నారా? ఊరికే ఆటలాడుకో. నీళ్ళని చూసి కాపీ కొట్టడం కుదరదని అలా చేసావా ఏంటి? ఈ జాక్ గాడు ఏదో కనిపెట్టినట్టున్నాడు. బ్లాంక్ పేపర్ సబ్మిట్ చేశాడు. నేనేం చేయను? నేను బ్లాంక్ పేపర్ ని సబ్మిట్ చేస్తే నా పరువు గంగలో కలిసిపోతుంది. తమ్ముడు నీల్, నువ్వేదో చాలా ఎక్కువగా మాట్లాడావు. ఏమి రాలేదా ఏంటి? లేకపోతే నువ్వు కూడా నీ బ్రదర్ లాగా ఒట్టి పేపర్ సబ్మిట్ చేయబోతున్నావా? చెప్పు, పర్లేదు. లిన్ కుటుంబానికి చెందిన 2 జీనియస్లు ఒట్టి పేపర్ ని సబ్మిట్ చేస్తున్నారు. చాలు నోర్మోయ్.
ఇలా చూడండి, ఇది లైవ్ బ్రాడ్కాస్ట్ షో. అందరూ చూసి నవ్వేలా ప్రవర్తించకండి. మీకోసం కాకపోయినా షో కోసమైనా నిదానంగా ఉండండి. ఆలోచించి ప్రశ్నలకి సమాధానాలు రాయండి. జాక్కి నా గురించి ఏదో తెలిసిందే. లేదు, నేను ఇంకా తెలివిగా ఆలోచించాలి. వీడి చేతికి కనుక నేను చిక్కాను, నన్ను ఊరికే వదలడం. ఇంకా 5 నిమిషాలు మాత్రమే మిగిలింది. ఇప్పుడు రాద్దాం. ఇప్పుడు నీల్ నన్ను కాపీ చేయలేడు. నువ్వంత గొప్పడువా? నువ్వు ఒక్కడిగేస్తే నేను 10 అడుగులు వేస్తాక నువ్వు తప్పించుకోలేవు. నీల్ తన పేపర్ ని సబ్మిట్ చేసేసాడు. నేను 4 సొల్యూషన్స్ చాలని అనుకున్నాను, కానీ తన పేపర్ లో మొత్తం 8 సొల్యూషన్స్ దాకా ఉన్నాయి. ఏంటి, వీడి పేపర్లో కూడా 8 సొల్యూషన్స్ ఉన్నాయా? ఇది ఎలా సాధ్యం? జాక్, నువ్వు కూడా రాసేసావా? రా, వచ్చి నీ పేపర్ సబ్మిట్ చేయి. జడ్జెస్ చూస్తారు. నో, జవాబులన్నీ ఒకే విధంగా ఉన్నాయి. అవును, ఫార్ములాస్ కూడా ఒకే విధంగా ఐడెంటికల్ గానే ఉంది. ఇదేలా జరిగింది? చీటింగ్ జరిగినట్టుంది. అన్నయ్య, ఇది లైవ్ బ్రాడ్కాస్ట్ షో. ఎంత ధైర్యం ఉంటే నువ్వు చీట్ చేస్తుంటావు. నువ్వే తప్పు చేసేసావు. ఇక్కడ తప్పు చేస్తున్నది నువ్వే. జాక్, మా ప్రశ్నకి జవాబు చెప్పు. ఎలా నీళ్ళు జవాబులు నీ జవాబులు ఒకేలాగా ఉన్నాయి? ఖచ్చితంగా వాడు రాసుండడు. నేను చూసి కాపీయే కొట్టుంటాడు. ఎగ్జాక్ట్లీ, వీడు ఖచ్చితంగా కాపీయే కొట్టుంటాడు. వాడిని బయటికి పంపించండి. చీటర్ బయటికి పో, చీటర్ బయటికి పో, చీటర్ బయటికి పో. నువ్వు మాకు సమాధానం చెప్పకపోతే నువ్వు నేరస్తుడని ప్రకటించాల్సి ఉంటుంది. ఎందుకంటే నీలే ముందు పేపర్ సబ్మిట్ చేశాడు. కానీ మ్యామ్, నేను చీట్ చేయలేదు, వాడే చీట్ చేశాడు. అన్నయ్య, నా మీద నింద వేయకు. నేనే ముందు పేపర్ ని సబ్మిట్ చేశాను. దాన్ని అందరూ చూసారు. నేనెలా చీట్ చేయగలను? ఏమి తెలియదు. ఎవరు తప్పు చేస్తున్నారు? మేడం, నేను నిరపరాధి అనిపించుకోవటానికి సెకండ్ వన్ క్యాన్సల్ చేస్తాను. కాదు, రెండో ప్రశ్నకి సమాధానం చెప్పనివ్వకూడదు. నా ప్లాన్ పాడైపోతుంది. నేను వెంటనే ఏదో ఒకటి చేయాలి. మ్యామ్, నేను రెండో ప్రశ్నకి సమాధానం చెప్తాను. జాక్ నా మీద నింద వేస్తున్నాడు. నేను చీట్ చేయలేదని వాడికి నిరూపించాలనుకుంటున్నాను. సో నాకు అవకాశం కల్పిస్తే చాలా బాగుంటుంది. జాక్ ఎప్పుడు చూసినా అందరికి ఇబ్బంది మాత్రమే పెడతాడు. పనికి రానోడు ఇప్పుడు నీళ్ళ దగ్గరే పోటీ పడుతున్నాడు. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంది. త్వరలోనే నిజం తెలుస్తుంది. రూల్స్ చాలా సింపుల్. కరెక్ట్ అయిన ఆన్సర్ ఇచ్చే వాళ్ళే విన్నర్స్. ఈ సమాధానంలో అన్నిటికీ ఎవరు ఫస్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళే విన్నర్ గా మారుతారు. అర్థమైంది. నేను సిద్ధంగా ఉన్నాను. సరే, మనం ఇప్పుడు ప్రారంభిద్దాం. ఫ్రెండ్స్, లెట్స్ గో. నాకు ఈ క్షణం వరకే ఏమర్థం కావట్లేదు. నీళ్ళు ఎలా నన్ను చూసి కాపీ చేశాడు. కానీ ఒకవేళ నేను ఏమీ రాయకపోతే వాడు నన్ను చూసి ఎలా కాపీ కొట్టి చీట్ చేస్తాడో చూస్తాను. అప్పుడే కదా ఈ గేమ్లో నిజమైన ఫన్ స్టార్ట్ అవుతుంది. వావ్, ఇంప్రెసివ్. త్వరగానే ప్రారంభించాడు. ఇంకా వాడు ఇంకా పెన్ను కూడా తీయలేదు. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? నేను ఆలోచించేదంతా వాడు ఎలా రాయగలుగుతున్నాడు? ఇక్కడ ఏం జరుగుతుంది? వాడు ఎలా నేను ఆలోచించేదంతా రాయగలుగుతున్నాడు? అన్నయ్య, రాయలేదా? నువ్వు మళ్ళీ నన్ను చూసి కాపీ కొడదామని ప్లాన్ చేసావా ఏంటి? వాడికి ఏమీ తెలియదు. నా జీవితంలో మళ్ళీ అది జరగబోతుందా?
ఈసారి నిన్ను ఊరికే వదిలిపెట్టను, నిన్ను ఖచ్చితంగా చంపుతాను రా. లేదు, నేను ఓడిపోను. ప్రశాంతంగా ఉండు. జస్ట్ కామ్ డౌన్. కల్పరేట్ ఎప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఎవిడెన్స్ వదిలేసే వెళ్తాడు. బాగా ఆలోచించు. వాడి ట్రిక్ ఏంటో నేను కనిపెట్టాలి. అనయ్య, నీకు సమాధానం తెలిస్తే రాయ్, లేదంటే ఓటమిని ఒప్పుకో. అది మానేసి కళ్ళు మూసుకు నిల్చున్నావు. నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. అవును, ప్రశ్నకు సమాధానం తెలిస్తే రాయి. ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? ఎందుకు అనవసరంగా అక్కడ నించున్నావు? నీకేమీ తెలీదురా, మా లేని కుటుంబం పరుగుని తీసేసావురా. కాంపిటీషన్ అయ్యాక వాడు అంతా తేలుస్తాడు. అర్థమైంది. నేను ఏం ఆలోచిస్తున్నానో వాడికి తెలుస్తుంది. అందువల్లనే కాపీ కొడుతున్నాడు. మొదట్లో ఏదో హైటెక్ చీటింగ్ డివైస్ అని అనుకున్నాను, కానీ వాడు నా మైండ్ ని రీచ్ చేస్తున్నాడు. అందుకనే నాకు అంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. నీ వల్ల ఎంత దూరం నుంచి నా మైండ్ ని రీచ్ చేయగలం? అనయ్య, నువ్వెందుకు నన్ను అదలో చూస్తున్నావు? మళ్ళీ నువ్వు చీట్ చేయబోతున్నావేంటి? చీటింగ్? నాకు నచ్చినట్టుగా నేను సమాధానం చెప్తాను. అదెలా చీటింగ్ అవుతుంది? పోరా పనికిరాని ఎదవా. నేను మాత్రం నిన్ను చూసి కాపీ కొట్టుంటే స్కూల్ కూడా పాస్ అయిందేవాడిని కాదు. నన్ను పనికి మాట్లాడన్నావు కదా. అనయ్య, నాకు తెలుసు మీరు ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చారు. మీ మీద అందరూ ప్రేమ చూపించాలనుకుంటున్నారు. అందుకని చీట్ చేసి వాళ్ళ ప్రేమని దక్కించుకోవాలనుకోవడం తప్పు. దేన్నైనా నిజాయితీగా గెలవకుండా జీవితంలో దేన్ని దక్కించుకోలేరు. వీడు పనికిరాడు. నాకు తెలుసు. చివరిగా నువ్వు చెప్పావే, అది నిజమే. నిజాయితీ లేకుండా ఉంటే ఎందులోనూ గెలవలేము. ఇంకా నీకు ఎవరు చెప్పారు నేను ఇలాగా వాళ్ళ అటెన్షన్ కోసమే ఇదంతా నేను స్వార్థంతో చేస్తున్నానని? వాళ్ళకి నువ్వే ముఖ్యం. నీ గురించి మాత్రమే దిగులు పడతారు, నా గురించి పట్టించుకోరు ముందు నుంచి. ఇప్పటికీ నా గోల్ ఒకే ఒకటి మాత్రమే. నీ సోకాల్ జీనియస్ పవర్ ని నేను వెరకొట్టాలనుకుంటున్నాను. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఈ నీలో ఒక నిజమైన స్వరూపం ఏంటో అందరికి చూపించాలనుకుంటున్నాను. నోరు ముయ్యిరా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసా? జాక్, నువ్వు ఓవర్ గా చేస్తున్నావు. ఇంట్లో నీల్ని అంత ఇన్సల్ట్ చేస్తావు, కానీ పబ్లిక్ లో కూడా ఎందుకు ఇన్సల్ట్ చేస్తావు? ఇలా రూడ్ గా బిహేవ్ చేయడం ఏం బాలేదు. లిల్లీ, నేనేం తప్పు చేశాను చెప్పు? వాడు తప్పుడు మార్గంలో వెళ్ళకూడదని కోరుకున్నాను, అంతే. నీల్, నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు. కొంతమందికి మంచి చెడు కూడా ఏంటో తెలీదు. నాలాంటి రూడైన వాళ్ళు ఎదురు చూడని కొన్ని విషయాలు చేస్తారు. అర్థమైందా? నువ్వు ఇలా యాక్ట్ చేయటం స్టాప్ చేసి నీ చదువులో నువ్వు ధ్యాస పెట్టుంటే ఈ పాటిగా నువ్వు బద్దవాడివై ఉంటావు తెలుసా? నన్ను చూసి కాపీ కొట్టకుండా ఉండాలి. నోరు మొయ్యి, ఎంత ధైర్యం ఉంటే నీళ్ళని అవమానిస్తావు? ఇప్పుడే వాడిని క్షమాపణ అడుగు. పూర్తి కథ తెలుసుకోవడానికి డాష్ రీల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.